అండి రాష్ట్రంలో కేసులు జైళ్ళల్లో నిందితులను మగ్గించటము, నెలల తరబడి ఉండటం వాళ్ళని, ఇట్లాంటి విషయాలు ఏమేమైతే జరుగుతున్నాయో వాటన్నిటి పట్ల చాలా చాలా ఆవేదనని వ్యక్తపరుస్తూ కాస్తంత అసహనాన్ని కూడా వ్యక్తపరిచారు హైకోర్టు జడ్జి గారు డాక్టర్ వక్కలగడ్డ రాధాకృష్ణ కృపాసాగర్ గారు. మహానుభావులు. ఒక్కొక్కసారి ఏంటంటే మానవత్వం నిజంగా ఒక న్యాయస్థానంలో ఒక న్యాయమూర్తి రూపంలో వస్తుందేమో అనుకుంటాను. బహుశాను ఏం లేదండి, చిన్న విషయం. ఒక విశాఖ జిల్లాలో నక్కలపల్లి మండలంలో లారీ డ్రైవరు ఒకతను ఆ వాంగ్మూలాన్ని తీసుకున్నాడు. అతను ఏంటంటే అతను చెప్పిన వాంగ్మూలం ఏంటంటే అతను ఇచ్చిన విషయం ఏంటంటే ఆధారంగా హనుమంతరావు అనే వ్యక్తిని నిందితుడిగా చేర్చారు, అరెస్ట్ చేశారు పోలీసులు. ఆ వ్యక్తికి వ్యతిరేకంగా ఎలాంటి ఆధారాలను పోలీసులు సేకరించలేదు. అంటే ఏంటంటే ఆ ఒక్క వాంగ్మూలం, ఆ లారీ డ్రైవర్ మాత్రం ఇచ్చిన వాంగ్మూలం మాత్రమే అది బేస్ చేసుకుని ఆ హనుమంతరావు అనే అతన్ని అరెస్ట్ చేశారు. అతన్ని పైగా ఇంకోటి ఏంటంటే 4 నెలలుగా అతన్ని జైల్లోనే పెట్టారు. 4 నెలలుగా అతను మగ్గిపోతున్నాడు. ఎంతమంది ఎన్ని రకాలుగాను బెయిల్ కోసం ప్రయత్నిస్తున్నా కానీ అతను మాత్రం బెయిల్ రావటం లేదనమాట. సో ఈ హనుమంతరావుని 4 నెలలు పెట్టడము, ఇదంతా బెయిల్కి వాళ్ళు పిటిషన్ పెట్టుకుంటే బెయిల్ రాకుండా పోలీసులు అడ్డుపట్టడం, వీటన్నిటి చూసి కించిత్ చాలా అసహనం వ్యక్తపరిచారు ఈ జడ్జి గారు. అయితే కేవలం ఒక నిందితుడు ఇచ్చిన వాంగ్మూలాన్ని బేస్ చేసుకుని మీరు మనుషుల్ని ఎట్లా అరెస్ట్ చేస్తారు మీరు? పైగా అరెస్ట్ చేసిన తర్వాత మీరు ఇంకా వేరే దర్యాప్తులు అంటూ ఏం చెయ్యరా? అసలు మీరు దర్యాప్తులు చేయకపోతే ఎట్లాంటి వాంగ్మూలాన్ని బేస్ చేసుకుని ఎలాంటి దర్యాప్తు చేయకుండా నిందితుల్ని జైళ్ళల్లో నెలల తరబడి ఎట్లా పెడుతున్నారు మీరు? ఇది విడ్డూరంగా ఉంది అని హైకోర్టు జడ్జి గారు చెప్పారు. వాంగ్మూలాలు కేవలం దర్యాప్తుకు ఒక దారి చూపుతాయి కానీ వాటిని సాక్ష్యాలుగా ఎవరు కూడా తీసుకోవటానికి వీల్లేదు. దర్యాప్తు చేయనప్పుడు నిందితులను జైల్లో ఉంచడం ఎందుకు అని కూడాను ఆయన ప్రశ్నించారు. వాళ్ళను జైల్లో ఉంచి ఊరికే ప్రజల డబ్బుని నాశనం ఎందుకు చేస్తున్నారు, పాడు చేస్తున్నారు అని కూడా నిజమే కదా. మరి అడ్డమైన వాళ్ళందరినీ కూడా జైల్లో పెడితే మరి ఆ జైలు వాళ్ళకి అన్నపానీయాలు అన్నీ కూడాను సరఫరా చేయాల్సి వస్తుంది. మరి ఎక్స్చెక్కర్కి అంటే ప్రజలు కట్టిన డబ్బులు, ట్యాక్స్ రూపంలో కట్టిన డబ్బులన్నీ కూడా ఇట్లా వృధా అవుతున్నాయి కదా అని చెప్పి ఆయన ఒక అసహనాన్ని వ్యక్తపరిచారు. పేపర్ ఖాళీగా ఉందని వాంగ్మూలాల పేరుతో ఏది పడితే అది రాస్తారా అంటూ గద్దించారు ఆయన. వాంగ్మూలాలను చూస్తుంటే నిందితులందరూ కూడాను అంటే ఎవరినో పట్టుకుని వాటి చేత వాంగ్మూలం పెట్టిస్తున్నారని జడ్జి గారు అంటున్నారు కదా. అంటే ఏంటంటే ఈ వాంగ్మూలాలను బట్టి చూస్తుంటే ఈ నిందితులందరూ కూడాను మహా గొప్పవాళ్ళు, సత్యసంధుల్లాగా మీకు కనిపిస్తున్నారా? విశ్వాసపాత్రుల్లాగా కనిపిస్తున్నారా రాష్ట్రంలో ఉన్న వాళ్ళందరూ అని ప్రశ్నించారు. దర్యాప్తులో ఎలాంటి పురోగతి లేనప్పుడు కోర్టుల్లో బెయిల్ ఇవ్వద్దని ఎలా కోరుతున్నారు అని అడిగారు. చాలా కేసుల్లో రాష్ట్రం తీరు ఏమాత్రం కూడా బాగలేదని అభిప్రాయపడ్డారు జడ్జి గారు. బెయిల్ పిటిషన్ల సంఖ్య రాష్ట్రంలో పెరిగిపోతున్నది. 100 కిలోమీటర్ల నుంచి వచ్చి హైకోర్టుని న్యాయపరంగా వాళ్ళు అర్థిస్తున్నారు న్యాయం కోసం. కానీ ఏంటంటే మీకు అది నవ్వులాటగా ఉంది. వాళ్ళ న్యాయం కోసం, వాళ్ళ బెయిల్ కోసం మీకు వాళ్ళు అడుగుతుంటే అదంతా మీకు నవ్వులాటగా ఉన్నదా? అది మీరు ఏమాత్రంగా ఉండారో స్పందించరా? అసలు మీరు ఆ వాంగ్మూలాన్ని బేస్ చేసుకోవటం ఏంటి? అసలు దర్యాప్తు ఎందుకు చేయటం లేదు? ఆ దర్యాప్తు చేయనప్పుడు మీరు ఎందుకు ఉంచుతున్నారు అన్నేసి నెలలు అని చెప్పి చాలా విపరీతమైన ఆయన చాలా ఒక మానవత్వంతో స్పందించారన్నమాట. అయితే ఇంకా ఇవన్నీ కూడా కాదు, ఇవి నాకు మాత్రం నచ్చటం లేదు అన్నట్టుగా ఆయన ధోరణిలో ఆయన న్యాయమూర్తి గారు చెప్తూ, ఈ హనుమంతరావు అనే అతను ఎవరైతే ఉన్నాడో ఎవరిని ఏ లారీ డ్రైవర్ మాటనే ఆధారంగా చేసుకుని అతన్ని 4 నెలలుగా జైల్లో పెట్టారో అతన్ని మాత్రము షరతులతో కూడిన బెయిల్ను మంజూరు చేస్తూ ఇలాంటి ఘాటుగా స్పందించారన్నమాట. అసలు ఇష్టం వచ్చినట్టు ఎవరిని పడితే వాళ్ళని చేయటము, జైల్లో పెట్టేసేసేయటము, వాళ్ళని నెలల తరబడి ఇదేమీ బాగలేదు, ఇది మానవత్వానికి మంచి విషయం కాదన్నట్టుగాను జడ్జి గారు పేర్కొన్నారన్నమాట. సో ఎదండి సంగతి. సో
మనం అందరం కూడాను ఆలోచించాల్సి వస్తుంది. మరి మనం ఆలోచించినంత మాత్రాన ఏం కాదు కానీ ఏమవుతుంది కానివ్వండి, ఇట్లాగూ కోర్టుల్లో జడ్జిలు ఇలాంటి న్యాయమూర్తులు ఆలోచిస్తే మంచి ఫలితాలు జరుగుతాయి. పాపం ఇట్లా అమాయకులకి వాళ్ళు ఎవరికైతే రావాలో హక్కు ఉంటుందో, బెయిల్ తీసుకోవాల్సిన హక్కు ఉంటుందో వాళ్ళకి మాత్రమే బెయిల్ దొరుకుతుంది. ఇంకొక మంచి టాపిక్తో మళ్ళీ మాట్లాడుతున్నాం. బై అండి, లవ్ యూ ఆల్, బై.